నా పేరు అన్నపూర్ణ. నేను షూరాంపల్లి ఆరంగారి నుంచి వచ్చాను. నాకు పీరియడ్స్ ప్రాబ్లం, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. అపోలో హాస్పిటల్కి వచ్చాను. డాక్టర్ శాంతి మేడంని కలిసాం. సర్జరీ అని చెప్పారు. ఓకే అని సర్జరీ చేయించుకున్నాను. అంతా మంచిగా ఉంది. సర్జరీ తర్వాత కూడా అపోలో నర్సింగ్ స్టాఫ్ అంతా మంచిగా చూశారు. ఇప్పుడు రికవరీ అయ్యాను. ఇప్పుడు నార్మల్గా ఉన్నాను. లాప్రోస్కోప్ సర్జరీ చేయించుకున్నాను. ఈ ప్రాబ్లమ్స్ ఎవరికైనా వచ్చినా అపోలో హాస్పిటల్లో మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎవరైనా వచ్చి చేయించుకోవచ్చు. నా పేరు డాక్టర్ శాంతి అండి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ అపోలో హాస్పిటల్ హైదర్గూడ. ఇప్పుడు వచ్చిన పేషెంట్ అన్నపూర్ణ గారిని చూశారు కదండి. తనకేంటంటే తను సివియర్ అబ్డమన్ పెయిన్తో వచ్చిందన్నమాట. పొత్తి కడుపులో నొప్పి వస్తుంది, పీరియడ్ టైంలో కూడా చాలా నొప్పి వస్తుంది, అండ్ పీరియడ్ టైంలో చాలా బ్లీడింగ్ అవుతుందన్నమాట. దానివల్ల తన యొక్క హీమోగ్లోబిన్ అనేది తక్కువ అయిపోయింది, రక్తహీనత అనేది వచ్చిందనమాట. సో అలా వచ్చినప్పుడు తను మా దగ్గరికి వచ్చినప్పుడు డయాగ్నోస్ చేసినప్పుడు ఏమైందంటే లోపల యూట్రస్లో గర్భసంచిలో ఫైబ్రాయిడ్ అనే కణితి అనేది బయటపడింది. ఆ సైజ్ ఏంటంటే కొంచెం చాలా పెద్దగా ఉందండి. ఎందుకంటే అది ఒక 8 to 10 సెంటీమీటర్స్ వరకు ఉండిందనమాట. గర్భసంచి సైజు ఆల్మోస్ట్ దానికన్నా పెద్దది ఉంది. సో దానికి ఇంకా బ్లడ్ తగ్గిపోవడం వల్ల దానికి లాప్రోస్కోపిక్ సర్జరీ అడ్వైస్ చేయడం జరిగింది. తన ఏజ్ 45 years కాబట్టి మొత్తం గర్భసంచి ఫైబ్రాయిడ్ తీయడం జరిగింది. అదే యంగ్ పేషెంట్స్ అనుకోండి, ఓన్లీ గడ్డే తీస్తామన్నమాట, ఫైబ్రాయిడే. ఇది లాప్రోస్కోపిక్ సర్జరీలో అడ్వాంటేజ్ ఏంటంటే తను ఆ రోజు అడ్మిట్ అయిన రోజే ఒక 1-2-3 hours సర్జరీ చేయడం జరుగుతుంది. రికవరీ అనేది ఈజీగా ఉంటుంది ఈ సర్జరీలో. వెంటనే తను యూరిన్ పాస్ చేయడం, మోషన్ పాస్ చేయడం, నెక్స్ట్ డేనే కొంచెం లేచి తిరగడం, 24 hours తర్వాత ఇమ్మీడియట్గా తను డిశ్చార్జ్ అవ్వడం కూడా జరిగింది. సర్జరీ తర్వాత కూడా బ్లడ్ చెక్ చేసాము, బ్లడ్ లాస్ కూడా ఏం లేదండి. అదే లాప్రోస్కోపిక్ సర్జరీలో అడ్వాంటేజ్ ఏంటంటే పెయిన్ తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ ఉండదు, ఈజీ రికవరీ ఉంటుంది. సో డిశ్చార్జ్ ఈజీగా అవ్వచ్చు. తను ఇప్పుడు 1 week తర్వాత మళ్ళీ వచ్చింది. ఇప్పుడు కూడా చాలా బాగుంది. అండ్ బయాప్సీ రిపోర్ట్ పంపిస్తామన్నమాట, తీసింది. అది కూడా నార్మల్, నెగిటివ్ ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీలో ఓపెన్ సర్జరీ కన్నా మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మనం పొట్ట కోయక్కర్లేదు. అండ్ దానివల్ల వాళ్ళకి రికవరీ అనేది, హీలింగ్ అనేది బాగుంటుంది. వాళ్ళు వెంటనే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. అదే ఓపెన్ సర్జరీ చేసామనుకోండి, వాళ్ళకి ఒక 3 నెలలైనా అందరూ హెల్ప్ చేయాల్సి వస్తుంది. యూరిన్కి వెళ్ళాలన్నా, మోషన్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకటి పట్టుకొని తీసుకెళ్లాల్సి వస్తుంది. హెర్నియా ప్రాబ్లమ్స్ వస్తాయి, హీలింగ్ ప్రాబ్లము, మానడం, కుట్లు మానకపోవడం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కుట్లు ఏమి ఉండవు కాబట్టి ఇందులో వాళ్ళకి ఈజీగా మానిపోతుంది. సో ఇలాంటి సర్జరీలు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే, గర్భసంచి ప్రాబ్లమ్స్, అపోలో హాస్పిటల్కి వచ్చి మీరు ఏదైనా లాప్రోస్కోపిక్ సర్జరీ అవసరం అయితే ఒకసారి చేయడం జరుగుతుంది. లేదా మందులతో క్యూర్ చేయాలి అవసరం ఉంటే మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వచ్చి అందరూ అపోలో హాస్పిటల్ ఈ ఫెసిలిటీస్ని వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.